జనరల్గా ఈ మన సర్టిఫికేట్లో కామన్గా ఏంటంటే పేరెంట్స్ యొక్క పేర్లు తప్పులు పడతా ఉంటాయి. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి అతని యొక్క పేరు కరెక్ట్గానే ఉంది, తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు తప్పుపడింది. దీనికి సంబంధించి అతను ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ సంబంధిత అధికారులకు వెళ్ళినప్పుడు వాళ్ళు అది కుదరదని చెప్పే సందర్భం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక అతని పేరు కరెక్ట్గానే ఉంది, కానీ తండ్రి పేరు లేదు. సో అంటే వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారి పేరు బదులు వాళ్ళ తాతగారి పేరు పడింది. అదొక ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ నాన్నగారి పేరు తప్పు పడుతుంది, అయితే ఆ నాన్నగారు చనిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి. అలాగే కొంతమందికి తల్లి పేరు పడుతూ ఉంటుంది. సో ఇవేంటంటే ఈ జనరల్గా సర్టిఫికేట్లో, మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో అక్కడ వచ్చేసరికి సన్ ఆఫ్ సందర్భంలో నిజమైన తండ్రి పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు రాంగ్లీ ఎంటర్డ్ అంటారు, రాంగ్లీ అక్కడ్ అంటారు. సో రాంగ్లీ అవి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో చాలామందికి అది ఏం చేయాలో తెలియక ఆ యొక్క సర్నేమ్, అలాగే వాళ్ళ నాన్నగారి పేరు కానీ లేకపోతే ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తప్పుపడినప్పుడు ఏం చేయాలో తెలియని సందర్భంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళది కూడా మనము వాళ్ళ యొక్క పేరు ఏదైతే ఉందో సర్టిఫికేట్లో పడిన తప్పు పేరు ఏదైతే ఉందో తీసేసి కొత్త పేరుని మనం ఎంటర్ చేయొచ్చు. ఇది కూడా పూర్తిగా లీగల్ ప్రొసీజర్గా మనం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఒక గజెట్ ఆఫ్ ఇండియాలో, గజెట్ పబ్లికేషన్లో మనం పబ్లిక్ నోటీస్ ఇస్తాం. దాంట్లో ఏమని ఇస్తామంటే నా పేరు ఇది సోన్సు, మా నాన్నగారి పేరు రాంగ్లీ అక్కడ ఇన్ ఆల్ మై డాక్యుమెంట్స్ అని చెప్పుకుంటూ, తర్వాత ఆయన యొక్క పాత పేరు ఇది, తర్వాత ఆయన యొక్క కొత్త పేరు ఇది, రాంగ్లీ ఎంటర్ అయిన పేరు ఇది, అలాగే కరెక్ట్ ఉన్న నేమ్ ఇది, కాబట్టి దయచేసి దీన్ని మనం డిక్లేర్ చేయగలరని చెప్పేసి మనం గజెట్లో వేసుకోవచ్చండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే ఉందో ప్రతిదీ కూడా అది మీరు మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రుల పేర్లు కానీ, అలాగే మీకు సంబంధించిన సర్నేమ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం అయితే మీరు ఏమి టెన్షన్ పడకుండా హ్యాపీగా మార్చుకునే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఇది లీగల్ ప్రొసీజర్ అండి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మా యొక్క వెబ్సైట్ స్క్రోల్ అవుతూ ఉంది, అలాగే మా యొక్క ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది, అలాగే మా మెయిల్ ఐడి కూడా మీరు మీ యొక్క సందేహాలు మీరు తెలియపరిచినప్పుడు మేము క్లియర్గా దానికి సంబంధించిన సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.